బహుశా ఆ వెబ్‌సైట్‌లో ఇంకా కొన్ని యాడ్ చేస్తేనే మంచిది. లేదంటే చాలామంది లబ్ధి పొందకుండా పోతారు. అప్లై చేసుకోవాలంటే వయసు ఎంతుండాలి అంటే ఎంతైతే లోన్ పెడతావో 5% మీరు అమౌంట్ రెడీ చేసి పెట్టుకోండి. అదే బీసీ, ఓసీ కార్పొరేషన్ లోన్‌లో లబ్ధిదారుని వాటా లేదు. ఈ ఎస్సీ కార్పొరేషన్‌లో 10,00,000 పైన కూడా మేము లోన్ ఇస్తామంటున్నారు. హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం ఈనందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలనేది ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకొక స్కిల్ ఉండి, మేమే సొంతంగా వ్యాపారం చేసుకొని మేము బతకాలనుకుంటున్నాము అనుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా రుణాలు బ్యాంకుల ద్వారా తీసిచ్చి, దానిలో కూడా కులాన్ని బట్టి వాళ్ళకి కొంత అమౌంట్ సబ్సిడీ ఇచ్చి, రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మీరు కట్టుకోండి అని ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి, అందులో భాగంగానే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్‌కి సంబంధించి సబ్సిడీ రుణాలను విడుదల చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ నుండి దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే రావడం జరిగింది. కనుక ఈ వీడియోలో మనం దీనికి ఎవరు అర్హులు, ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత లోన్ ఎంత ఇస్తారు, అంటే ఏ ఏ వ్యాపారాలకు లోన్ ఇవ్వబోతున్నారు, ఆ లోన్ ఇచ్చే అమౌంట్లో సబ్సిడీ ఎంత రాబోతుంది అనే విషయాలు పూర్తిగా మనం ఈ వీడియోలో చాలా అంశాలు మనం చర్చించుకుందాం కాబట్టి ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైన వీడియో ఇది. చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మీకైనా మీ ఫ్రెండ్స్కైనా ఎవరికొరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మారుమూల వరకు పోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఆటోమేటిక్గా రాష్ట్రంలో నలుమూలలు అందరికీ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఓకే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా ఇప్పటికే బీసీ, ఓసీ కార్పొరేషన్కి సంబంధించి అయితే రావడం జరిగింది. మనం అప్లై చేయించాము, వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు కూడా జరిగాయి. ఓకే, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి దీనికి అప్లై తేదీ వచ్చి ఏప్రిల్ 11వ తేదీ ఆన్లైన్లో లాగిన్స్ ఓపెన్ అవుతాయి. అప్పటి నుంచి మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అంటున్నారు. అది దాని చివరి తేదీ వచ్చి మే 10వ తేదీ. ఓకే, ఏప్రిల్ 11 నుంచి మే 10 మరుసటి నెల 10వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అవకాశం ఉందంటున్నారు కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోదలిస్తే మాత్రం ఇక్కడ సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి మనం అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ ఏ తేదీలో ఉంటుంది, గ్రౌండింగ్ ఏ తేదీలో ఉంటుంది, షార్ట్ లిస్టు ఎవరు సెలెక్ట్ అయ్యారో అని షార్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఇదే వీడియోలో చెప్పుకోవాలంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు సంబంధించిన వెబ్సైట్ ఉంది, మునిరత్నం అప్డేట్స్ అని ఉంది కదా, గూగుల్లో సెర్చ్ చేసుకోండి. లేదా ఆ లింక్ నీకు ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఓపెన్ చేసుకోండి. అందులో వివరంగా ఇక్కడ నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా అక్షరాల రూపంలో ఇచ్చాను కాబట్టి ప్రశాంతంగా మీకు తీరుకున్న సమయంలోనే చెక్ చేసుకొని మీరందరూ కూడా లబ్ధి పొందండి. ఓకేనా, ఈ తేదీలు కూడా గుర్తుపెట్టుకొని ఎప్పుడెప్పుడు షార్ట్ లిస్ట్ వస్తుంది, ఎప్పుడు సెలెక్ట్ చేస్తారనేది కూడా. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించింది కదా. నెక్స్ట్ లోన్, ఈ రుణాలు ఎన్ని రకాలు ఇస్తారన్నయ్య, సబ్సిడీ ఎంత ఇస్తారనే సందేహం చాలామందికి ఉంది కాబట్టి ఒక క్లారిఫికేషన్ అనేది ఇద్దాం. ఓకే, ఈ రుణాల నుంచి మోస్ట్లీ 3 సెక్టార్లుగా ఇస్తామని అయితే అంటున్నారు దీంట్లో. ఒకటి ఐఎస్బి సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఫర్ బిజినెస్. ఓకేనా, నెక్స్ట్ మరొక సెక్టర్ వచ్చి ట్రాన్స్పోర్ట్ సెక్టారు, నెక్స్ట్ మరొకటి వచ్చి అగ్రికల్చర్ సెక్టర్. ఈ విధంగా 3 సెక్టార్లు మాత్రమే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఈ ఐఎస్బి సెక్టార్ అన్నాం కదా, వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి దానిలో 3 కేటగిరీలుగా విభజించారు దాన్ని. ఇందులో కూడా 3 కేటగిరీలు, టైప్ 1, టైప్ 2, టైప్ 3 3 రకాలుగా విభజించారు. ఓకే, అది చూద్దాం ఎందుకు ఆ విధంగా విభజించారంటే ఇప్పుడు ఈ లోన్లు అనేటివి ₹1,00,000 నుంచి 10,00,000 వరకు లోన్లు ఇవ్వబోతున్నారు. ఓకే, 1,00,000 నుంచి 10,00,000 వరకు లోన్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఐఎస్బి సెక్టార్లో టైప్ 1 కింద మనం తీసుకున్నట్లయితే అప్ టు 3 lakhs, అప్ టు అంటే 3,00,000 వరకు మీరు ఎంత లోన్ తీసుకున్నా కూడా టైప్ 1 కింద వస్తారు మీరు అనమాట. ఓకే, ఈ ఐఎస్బి సెక్టార్ కింద టైప్ 1లో వస్తారు మీరు. 3,00,000 లోపు లోన్ తీసుకున్న వారందరూ కూడా దీనికి సబ్సిడీ వచ్చి 60% సబ్సిడీ ఉంది. 3,00,000 లోపు ఎవరైతే లోన్ తీసుకోబోతున్నారో వాళ్ళకంతా ఎస్సీ కుటుంబాలకి 60% సబ్సిడీ ఉంది. ఓకే, రిమైనింగ్ 30% వచ్చి బ్యాంకుల ద్వారా లోన్ తీసిస్తారు. ఆ 30% డబ్బులు మాత్రమే మీరు కట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ 5% లబ్ధిదారుని వాటా. ఓకే, మీరు ఎంతైతే అమౌంట్ లోన్కి అప్లై చేసుకుంటే ఎంతైతే శాంక్షన్ అవుతుందో అందులో 5% మీరు మొదట్లోనే మీ వాటా కట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ వాటా, ఈ సబ్సిడీ, బ్యాంక్ మొత్తం కలిపి మీరు ఎంతైతే లోన్ పెడతారో ఎంత అమౌంట్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ సందేహం రావచ్చు, అన్నయ్య ఉదాహరణకి మేము 3,00,000 లోన్ తీసుకోబోతున్నాం, మాకు సబ్సిడీ ఎంత వస్తుంది, బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది, మా వాటా ఎంత ఇవ్వాలి అనే సందేహం కూడా కొంచెం క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా, ఉదాహరణకి ₹3,00,000 మనం లోన్ తీసుకున్నట్లయితే దానికి అంటే 3,00,000 లోపు వరకు
60% ఇంట్రెస్ట్ అన్నారు. ఉదాహరణ మనం 3 లక్షలు ఉదాహరణగా చెప్పుకుంటున్నాం మనం అంతే. 3 లక్షలకి 60% అంటే 1,80,000 మీరు కట్టాల్సిన అవసరం లేదు. సబ్సిడీ ఇస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ఫండ్ నుంచి మీకు సహాయం చేస్తారు. ఓకే. ఎప్పుడు మీ లోను తీరిన తర్వాత మాత్రమే ఇది అంటే మీకు 2 ఇయర్స్ తర్వాత మాత్రమే ఈ సబ్సిడీ శాంక్షన్ చేస్తారంట. ఇది కూడా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే. నెక్స్ట్ 35% బ్యాంక్ నుంచి లోన్ అంటే బ్యాంక్ వాళ్ళు మీకు అప్పుగా ఎంత ఇస్తారు? 1,05,000 మాత్రమే ఇస్తారు. రిమైనింగ్ అమౌంట్ మనకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ మిగతా 5% 15,000 అనేది ఆ లబ్ధిదారుడు మొదట్లోనే కట్టాల్సి వస్తుంది బ్యాంకుకి. ఈ మొత్తం కలిపి 3 లక్షలు లోన్ వస్తుంది. ఓకేనా? ఈ 3 లక్షలు బ్యాంక్ వాళ్ళు ఇచ్చేదంతా కేవలం 1,05,000 మాత్రం. 35% మాత్రం వాళ్ళు లోన్ ఇచ్చేది. రిమైనింగ్ మనకి ఎస్సీ కార్పొరేషన్ ఇస్తుంది. లబ్ధిదారుని వాటా మొత్తం కలిపి 3 లక్షల రూపాయల లోన్ అనేది మీకు రాబోతుంది. ఇది ఉదాహరణకు చెబుతున్నాను అంతే. ఓకేనా? 3 లక్షలు దాటినట్లయితే వాళ్ళ సబ్సిడీ అనేది తగ్గిపోతూ ఉంది. ఇది గమనించండి. 3 లక్షల లోపల లోన్ తీసుకున్న వాళ్ళకి 60% సబ్సిడీ ఇచ్చారు. అదే 3 లక్షలు దాటిన వాళ్ళకి 40% మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. ఇది గమనించండి. కేవలం 40% మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. 40% అంటే ఒకవేళ మనం 5 లక్షలకి లోన్ పెట్టుకున్నట్టయితే ఉదాహరణకి 40% సబ్సిడీ అంటే రూ. 2,00,000 పోతుంది. నెక్స్ట్ 55% అంటే ఇది బ్యాంక్ లోన్ తీస్తారు. 2,75,000 బ్యాంక్ లోన్ తీస్తారు. 5% అంటే 25,000 లబ్ధిదారుని వాటా. ఈ విధంగా 3 లక్షలు దాటిన వాళ్ళకందరికీ కూడా ఇటువంటి సబ్సిడీ అనేది వర్తిస్తుంది. ఓకే. ఇది ఉదాహరణకు మాత్రం చెప్పాను. 3 లక్షల లోపల మాత్రం 60% మీకు సబ్సిడీ వస్తుంది. 3 లక్షలు దాటిన వాళ్ళకందరికీ కూడా సబ్సిడీ అనేది 40% వరకే వస్తుంది. ఓకేనా? ఇది గమనించండి. నెక్స్ట్ ఇంక చూసుకుంటే ఇది టైప్ 1 అయిపోయింది కదా! ఈ టైప్ 1లో ఏ వ్యాపారాలున్నాయి? ఓకే. ఈ 3 లక్షల లోపు ఏ వ్యాపారాలున్నాయంటే 7 రకాల వ్యాపారాలు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. 7 రకాల వ్యాపారాలు ఏందనేసి మన వెబ్‌సైట్‌లో ఇచ్చున్నాను. మునిరత్నం అప్డేట్స్ ఉంది కదా! అక్కడ తెలుగులో వివరంగా ఇచ్చున్నాను. చూసుకోండి. నెక్స్ట్ టైప్ 2 ఈ ఐఎస్‌బి సెక్టార్‌లోనే టైప్ 2 ఇదొచ్చి 3 లక్షల పైన లోన్ కావాలన్నారు. సెక్టార్ టైప్ 2కి వస్తారనమాట మీరు. 3 లక్షల పైన 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. కాకపోతే మనం ఇంతకుముందు చెబుతున్న విధంగా సబ్సిడీ అనేది 40% మాత్రమే ఇస్తారు. 40% సబ్సిడీ ఉంటుంది. రిమైనింగ్ 55% బ్యాంకు నుంచి లోన్ తీసిస్తారు. ఒక 5% ఆ లబ్ధిదారుడే వాటా రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అంటే లోన్ శాంక్షన్ ఏంటంటే ముందస్తుగానే లబ్ధిదారుని వాటా కింద 5% ఎంతైతే లోన్ పెడతావో 5% మీరు అమౌంట్ రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇది ఇక్కడ 3 లక్షల లోపల వరకు అయితే 60%, 3 లక్షలు దాటిందంటే లోను 40% మాత్రమే సబ్సిడీ వస్తూ ఉంది. ఓకేనా? ఇది గమనించుకోండి. నెక్స్ట్ ఈ టైప్ 2 కింద వ్యాపారాలు 19 రకాల వ్యాపారాలు ఇచ్చారు. ఈ 19 రకాల వ్యాపారాలు ఏందని కూడా మన వెబ్‌సైట్‌లో ఇచ్చాను కాబట్టి చాలా వివరంగా టైప్ 1కి ఈ వ్యాపారాలు, టైప్ 2కి ఈ వ్యాపారాలు వివరంగా ఇచ్చాను. సో ఎవరికి ఎటువంటి సందేహం రాదు. ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా టైప్ 3 అన్నాం కదా! ఓకే. టైప్ 3 10 లక్షల పైన కూడా ఇస్తాడంట. ఓకే. ఈ ఎస్సీ కార్పొరేషన్‌లో 10 లక్షల పైన కూడా మేము లోన్ ఇస్తామంటున్నారు. కానీ దీనికి సబ్సిడీ కూడా చూడండి 40% సబ్సిడీ ఉంది. బ్యాంక్ రుణం 55% ఉంది. లబ్ధిదారుని వాటా 5% ఉంది. మొత్తం కలిపితే మీకు 10 లక్షల పైన కూడా లోన్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ దీంట్లో వ్యాపారాలు ఏదైతే ఉందంటే కేవలం ఒకే ఒక వ్యాపారం అయితే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో అయితే చూపిస్తూ ఉన్నారు. ఏది? ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ఛార్జర్ యూనిట్. టైప్ 3 కింద 10 లక్షల పైన ఇదొకటి మాత్రం చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఓవరాల్‌గా తీసుకుంటే ఈ అన్ని సెక్టార్లు కలిపి అంటే గవర్నమెంట్ విడుదల చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ ఉత్తర్వులలో అయితే దాదాపు 31 రకాల వ్యాపారాలు మాత్రమే చూపిస్తూ ఉంది. ఓకేనా? అదే బీసీ, ఓసీలకు సంబంధించి దాదాపు 153 రకాల వ్యాపారాలు అయితే మనకు ఆన్లైన్‌లో చూపించాయి. బహుశా మనకు ఆన్లైన్‌లో లాగిన్స్ 11 తర్వాత ఓపెన్ అవుతాయి కదా! ఓపెన్ అయిన తర్వాత ఇంకా 20 రకాల వ్యాపారాలను యాడ్ చేసే అవకాశం ఉంటుందేమో. అంతేగాని ఈ 31 పెడితే మాత్రం చాలామంది లబ్ధి పొందకుండా కూడా పోతారు. ఓకే. ఎందుకంటే దాంట్లో ఇచ్చిన వ్యాపారాలు తక్కువ వ్యాపారాలు అవి. ఓకేనా? ఎందుకంటే ఎక్కువగా వచ్చేది ఈ బిజినెస్ సెక్టార్ కిందనే వస్తారు. ఎక్కువ మంది లోన్లు పెట్టుకునే వాళ్ళందరూ కూడా అవి ఓవరాల్‌గా చూసి దాదాపు 26 మాత్రమే ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఇవి ఆన్లైన్‌లో ఓపెన్ అయిన తర్వాత ఇప్పటి వరకు నేను మన పేజీలో మన వెబ్‌సైట్‌లో ఇక్కడ ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో గవర్నమెంట్ ఇచ్చిందో అవి మాత్రమే మెన్షన్ చేస్తున్నాను.
రేపు ఆన్‌లైన్‌లో మనకి ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఏమన్నా వ్యాపారాలు దాంట్లో యాడ్ చేసుంటే అవన్నిటిని కూడా మన వెబ్‌సైట్‌లో యాడ్ చేస్తాను. ఓకేనా? కాబట్టి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అప్లై చేయిస్తాము. ఓకే. ఇది ఒక సెక్టార్. ఐఎస్‌బి సెక్టార్ కింద ఇవి. ఓకే. ఇది క్లారిటీ కదా అందరికి? నెక్స్ట్ బి ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్. ఈ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ కూడా చాలామంది అప్లై చేసుకుంటారు. అన్నయ్య మేము సొంతంగా ఆటో కొనుక్కోవాలనుకుంటున్నాము. సొంతంగా మేము టాక్సీ కొనుక్కోవాలనుకుంటున్నాము. ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాం. చాలామంది నన్ను తరచుగా కామెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఓకే. చూడండి ఈ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో కూడా 2 రకాలుగా ఇచ్చారు. టైప్ 1, టైప్ 2. ఓకే. దీంట్లో టైప్ 1 చూడండి. రూ. 1,00,000 నుంచి 3,00,000 వరకు లోన్ తీసుకునే వాళ్ళని ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో టైప్ 1 కింద కేటగరిస్తారు. ఓకే. ఆడ కేటాయించినప్పుడు వాళ్ళకి సబ్సిడీ వచ్చి 50% మాత్రమే ఉంటుంది ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో. గుర్తుంచుకోండి. 50% ఉంటుంది. బ్యాంకులో 45% తీయిస్తారు. ఈ లబ్ధిదారుడు వాటా 5% ఉంటుంది. ఏది 1,00,000-3,00,000 లోపు లోన్ పెట్టుకోవాలనుకుని ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ కింద. అదే ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ కింద టైప్ 2 కేటగరీ ఉంది. అందులో 3,00,000 పైన 10,00,000 వరకు లోన్ పొందాలి అనుకుంటే ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో వస్తుంది. అప్పుడు మీరు కారుకైనా అప్లై చేసుకోవచ్చు, ఆటోకైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి సబ్సిడీ కేవలం 40% మాత్రమే ఇచ్చారు. ఇది గమనించండి. కేవలం 40% వరకే. బ్యాంకులో నుంచి 55% కట్టాలి. నెక్స్ట్ లబ్ధిదారుని వాటి స్టార్టింగే ఒక 5% మీరు కట్టాల్సొస్తుంది. మీరు తీసుకునే అమౌంట్‌లో ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్‌లో లబ్ధిదారుని వాటా ఉంది. అదే బీసీ, ఓసీ కార్పొరేషన్ లోన్‌లో లబ్ధిదారుని వాటా లేదు. కేవలం సబ్సిడీ ఉంది. రిమైనింగ్ బ్యాంక్ లోన్ ఇస్తారు. ఆ బ్యాంక్ లోన్ కట్టుకుంటారు. కేవలం ఎస్సీ కార్పొరేషన్ లోన్‌లో మాత్రమే ఈ విధంగా ఇస్తున్నారు. ఈ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో ఏ వెహికల్స్ ఉన్నాయంటే ఒక 4 రకాల వెహికల్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా మన వెబ్‌సైట్‌లో ఇచ్చాను. ఓకే. చూడండి. నెక్స్ట్ అగ్రికల్చరల్ సెక్టర్. వ్యవసాయానికి సంబంధించి కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారు. డ్రోన్స్. వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్స్. ఓకేనా? ఈ డ్రోన్స్ సంబంధించిన వ్యాపారం గాని, కొనుగోలు గాని చేయాలనుకుంటే మాత్రమే ఈ రకమైన లోన్ పెట్టుకోవచ్చు అంటున్నారు. అది సబ్సిడీ వచ్చి 40% ఇస్తారు. బ్యాంక్ లోన్ 55% ఇస్తారు. లబ్ధిదారుని వాటా 5% ఉంటుంది. ఓకే. ఇది సబ్సిడీకి సంబంధించినటువంటి వివరాలు. ఓకే. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవాలంటే వయసు ఎంతుండాలి అంటే, ఈరోజు తారీఖు ప్రకారం ఏప్రిల్ 4వ తేదీ. ఈ రోజు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ప్లాన్ ఆఫ్ యాక్షన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందన్నాం కదా! అందులో ఎక్కడా కూడా ఎంత వయసు ఉండాలి? ఏ డాక్యుమెంట్లు కావాలి? ఇవన్నీ కూడా దాంట్లో చెప్పలేదు. దాంట్లో చెప్పిన విషయం అంతా ఇప్పుడు నేను చెప్పిన సబ్సిడీ. సబ్సిడీ వ్యాపార రకాలు మాత్రమే చెప్పారు. అయన్ని వ్యాపారాలు కేవలం 31 మాత్రమే చూపిస్తూ ఉన్నాయి. అయితే మాత్రం చాలవు. బహుశా ఆ వెబ్‌సైట్‌లో ఇంకా కొన్ని యాడ్ చేస్తేనే మంచిది. లేదంటే చాలామంది లబ్ధి పొందకుండా పోతారు. ఈ లోన్‌కి అప్లై చేయాలంటే ఎంత వయసు ఉండాలి అంటే, దీంట్లో అయితే లేదండి. అదే బీసీ, ఓసీలకైతే గతంలో మేము అప్లై చేయించాం కాబట్టి అక్కడ 21-60 సంవత్సరాల వరకు ఇచ్చారు. 21-60 సంవత్సరాలకి ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియాలో 55 సంవత్సరాలు అంటున్నారు. ఇవన్నీ కూడా ఇంకా అఫీషియల్‌గా రాలేదండి. ఎందుకంటే బీసీ, ఓసీ వాళ్ళకైతే 60 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఓకే. చూద్దాం. దీనికి సంబంధించి అఫీషియల్‌గా మీకు డేటా వస్తే మాత్రమే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఖచ్చితంగా. లేదా మన వెబ్‌సైట్‌లో మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాను ఈ వివరాలన్నిటిని కూడా. నెక్స్ట్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఈ డాక్యుమెంట్స్ కూడా అఫీషియల్‌గా అయితే రాలేదు. కానీ బీసీ, ఓసీ వాళ్ళకి మనం అప్లై చేయించాం కాబట్టి చాలామందికి. అప్పుడు మనం అడిగినటువంటి వివరాలు ఏంటంటే, ఫస్ట్ రైస్ కార్డ్ అడుగుతూ ఉంది. ఆధార్ కార్డ్ అడుగుతూ ఉంది. మెయిన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతూ ఉంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేటు మీ సేవలో గాని, అదేవిధంగా సచివాలయంలో గాని తీసిన సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది. అది పాతదైనా పర్వాలేదు, కొత్తదైనా పర్వాలేదు. ఓకే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గతంలో బీసీ, ఓసీ కార్పొరేషన్ నేను అప్లై చేయించేటప్పుడు 2016వ సంవత్సరం సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయ్యింది. వెరిఫై కూడా అయ్యింది. ఓకే. కాబట్టి నేను ఆ ధీమాతో చెబుతున్నాను. వీలైతే ఇంకా చెప్పలా ఫ్రెష్‌గానా పాత సరిపోతుందనైతే చెప్పలేదు. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఓకే. ఎవరికైతే లేదో అప్లై చేయించుకోండి ఈ లోన్‌లు కావాలనుకున్న వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ నో ఎడ్యుకేషన్. చదువుకున్నా పర్వాలేదు, చదువుకోకపోయినా పర్వాలేదు ఈ లోన్‌లకి పెట్టుకోవచ్చు. అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. నో ఎడ్యుకేషన్ ఉంది. మేమేం చదువుకోలేదు. కానీ మాకీ వర్కొచ్చు. మీరు డబ్బులిస్తే మేము వ్యాపారం చేసుకుంటాం అని గవర్నమెంట్‌కి అప్పీల్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా? కాబట్టి చదువుకోకపోయినా పర్వాలేదు. లేదు ఒకవేళ చదువుకున్నాము, చదువుకోనున్నాము, మీరు నిరుద్యోగులుగా ఉన్నాము, మీరు డబ్బులిస్తే మేము వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారా? అలా కూడా చేసుకోవచ్చు. అది 10థ్ క్లాసు 10థ్, ఇంటరు, డిగ్రీ, పీజీ ఏదైనా కూడా క్వాలిఫికేషన్ మనం ఆడ మెన్షన్ చేశామంటే సంబంధిత సర్టిఫికేట్ మనం అప్‌లోడ్ చేయాల్సొస్తది. ఓకే. నెక్స్ట్ మొబైల్ నంబర్ ఉండాలి. నెక్స్ట్ ఇది మొబైల్ నంబర్ అనేది ఆధార్‌కి లింక్ అయినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు ఇది.
ఓకే. నెక్స్ట్ స్కిల్ సర్టిఫికేటు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యాపారాన్ని ఎంచుకున్నాం. ఆ వ్యాపారానికి సంబంధించి ఇంతకు ముందుగా ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నావా ఎక్కడైనా అని కూడా అడుగుతుంది. సర్టిఫికేట్ ఉంటే పెట్టొచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఓకే. నెక్స్ట్ లైసెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ కింద ఎవరైతే మీరు అప్లై చేసుకుంటున్నారో, ఆటోకి గానీ, కారుకి గానీ, లేదా మినీ వ్యాన్ గానీ, దేనికైనా మీరు అప్లై చేసుకోవాలంటే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా మనం అక్కడ అప్‌లోడ్ చేయాల్సుంటుంది. ఓకే. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. ఓకే. ఇదండి ఎస్సీ కార్పొరేషన్‌కి సంబంధించి మీకు ఇవన్నీ గూడా పూర్తి వివరాలు తెలుగులో మునిరత్నం అప్డేట్స్ అని మన వెబ్‌సైట్ ఉంది గదా! అందులో పొందుపరిచాను. ఇంకా గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చేటివన్నీ గూడా అదే పేజీలో అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కరు లబ్ధి పొందండి. మీరు అప్లై చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అప్లై చేయిస్తాను. ఓకే. ఓకే అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడుగు మునిరత్నం.